హాయ్, వెల్కమ్ టు సత్య అకాడమీ. 23 ఫిబ్రవరి గ్రూప్ 2 మెయిన్స్కి సంబంధించి ముఖ్యమైన అప్డేట్స్ మనం డిస్కస్ చేస్తూ వస్తున్నాం. సో ఆ క్రమంలో ఈరోజు మనము ఏపీ ఎకానమీ గురించి డిస్కస్ చేస్తాం. సో ఏపీ ఎకానమీకి సంబంధించి మనము ఈ చాప్టర్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా కంప్లీట్ చేసుకోవటం జరిగింది. స్ట్రక్చర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎకానమీ అండ్ పబ్లిక్ ఫైనాన్స్ ఒకటి, అగ్రికల్చర్, అలైడ్ సెక్టర్, ఇండస్ట్రీ, సర్వీస్ సెక్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇవన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి. బట్ కొత్తగా సోషో ఎకనామిక్ సర్వే 23-24 కొత్తగా రావటం వలన దీంట్లో ఏమైనా ఇంకొద్దిగా అప్డేట్స్ ఉంటే ఆ అప్డేట్స్ని కూడా నేను మీకు అందిస్తున్నా. అది మీరు ఓన్గా అయినా చేసుకోవచ్చు, లేదా మన క్లాస్ని ఫాలో అయితేనే కానీ చూసుకోవచ్చు. సో ఈరోజు మనము ఆల్రెడీ ఇది కంప్లీట్ అయిపోయింది టోటల్గా. ఈరోజు అగ్రికల్చర్ సెక్టార్లోకి మనం ఎంట్రీ ఇస్తున్నాం. సో ఫస్ట్ అగ్రికల్చర్ సంబంధించి నేను ఇచ్చిన క్లాసెస్ చూడండి, దాని తర్వాత ఈరోజు చెప్పే క్లాస్ని కంటిన్యూషన్గా చూడండి. ఆల్రెడీ వీటిని స్టడీ చేసి పర్ఫెక్ట్గా ఉన్న వాళ్ళు కంటిన్యూ అవ్వచ్చు. సో ఈ విధంగా ఈ అగ్రికల్చర్, ఇండస్ట్రీ ఇవన్నీ కూడా డిస్కస్ చేయటం జరుగుతుంది. సో ఇప్పుడు మన దగ్గర టోటల్గా సాలిడ్ 2 months ఉన్నాయండి. సో డిసెంబర్ అండ్ జనవరి. సో ఫిబ్రవరి 23 అంటే ఇక లాస్ట్ 10 రోజులు మనము కౌంట్ లేకుండా ఉంటాం. దాన్ని హార్డ్లీ ఒక 20 days మన చేతిలో ఎక్స్ట్రా అటు ఇటుగా ఈ టైంని మనం ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోవాలి. సో నవంబర్ లాస్ట్ అయిపోయింది, ఇక డిసెంబర్లోకి అడుగు పెట్టాం. ఇక డిసెంబర్లోంచి రివిజన్ అండ్ ప్రాక్టీస్ విత్ అప్డేట్స్, దీనికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వండి. ఆ క్రమంలోనే మనము 3000 బిట్లని అభ్యర్థులకి ఈ విధంగా షెడ్యూల్ ప్లాన్ చేసి ఇవ్వటం జరిగింది. సో 7th డిసెంబర్, సో ఈరోజు 2nd డిసెంబర్, ఇంకొక 5 daysలో మనకు టెస్ట్ అన్నదిగా ప్రారంభమవుతుంది. సో దీనికి ప్రత్యేకంగా సిలబస్ అంటలేదు. ప్రతిరోజు కూడా గ్రాండ్ టెస్ట్ లాగే ఉంటుంది. 50+ బిట్స్ వస్తాయి నీకు, ఒక 2 అటు ఇటుగా ఇంకెక్కువే రావచ్చు. తర్వాత ప్రతిరోజు కూడా ఏం సిలబస్ వస్తుంది, ఏపీ హిస్టరీలో, పాలిటీలో ఏం సిలబస్సు, ఎకానమీ ఏం సిలబస్సు, ఇట్లా ఉండదు. అన్నీ ఇప్పటికి అయిపోయింది నీది. కాకపోతే ఇంకా కంప్లీట్ చేసుకో ఈ వారంలోపు. ఇక నువ్వు డైరెక్ట్గా టెస్ట్లోకి అడుగు పెట్టేసావు. సో ఆ రోజు టెస్ట్ 1 రాస్తావు 7th డిసెంబర్ నాడు. ఇప్పుడు నీ పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉందో లెక్కేసుకుంటావు. సో ఎక్కడ స్ట్రెంగ్త్ ఉంది నీకు, ఎక్కడ వీక్ ఉందో చూసుకుంటావు. సో ఆ వీక్ ఏరియాస్ని మళ్ళీ ఒకసారి నువ్వు రివిజన్ చేసుకుంటూ వెళ్తావు. ఈ విధంగా 7th నాటికల్లా నీ సిలబస్ కంప్లీట్ అయిపోతుంది. మళ్ళీ 11th నాటికల్లా ఇంకొకసారి కంప్లీట్, 14th నాటికల్లా మరొకసారి కంప్లీట్. ఈ విధంగా ప్రతి షెడ్యూల్లో కూడా నువ్వు డే బై డే నీ స్ట్రెంగ్త్ని పెంచుకుంటూ పోతావు. ఈరోజు ఇక్కడ ఉండే నీ స్ట్రెంగ్త్ అన్నది ఈ విధంగా నువ్వు అనాలిసిస్ చేసుకుంటూ పెంచుకోవటం వలన సబ్జెక్ట్ మీద పట్టు పెరుగుతుంది, ఎగ్జామ్ పెరిగిపోతుంది, అండ్ మోర్ పర్ఫెక్షన్ అన్నది బాగా పెరుగుతుంది. సో దీన్ని ఎట్టి పరిస్థితుల్లో మిస్ కాకండి, అండ్ ఇస్తున్న అప్డేట్స్ని కూడా ఫాలో అవుతూరండి. ఎస్పెషల్లీ అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జాన్, ఫెబ్ ఇప్పుడు ఈ ఏరియాలో వచ్చే అప్డేట్స్ సాధారణంగా అభ్యర్థులు నెగ్లెక్ట్ చేస్తారు. అయిపోయింది నా చదవటం అని, ఇక్కడే ఎగ్జామినర్కి దొరుకుతారు. సో వాటిని కూడా నేను పంపిస్తున్నాను, ఫాలో అవుతూ ఉండండి. మీ చేతుల్లో ఉన్నది. నేను 200+ చూపించే బాధ్యత నీది, 180+ మినిమం ఎగ్జామ్ హాల్లో బిట్టు పెట్టి వచ్చే బాధ్యత నీది. సో ఈ విధంగా ఈ అగ్రికల్చర్ కానీ ఈ సెక్టార్స్ అన్నింటినీ కూడా కవర్ చేస్తూ పోతాం. ఈరోజు మనము ఈ అప్డేట్స్లో క్రాపింగ్ ప్యాటర్న్, సో దానికి సంబంధించిన అంశాలు ఏంటి, సో దానికి సంబంధించిన ఈ అంశాలన్నీ కూడా ఒకసారి పరిశీలన చేస్తాం. కొత్త డేటా ఉంటే ఆ డేటాని ఎట్లా చదవాలి ఏంటి మొదలైన అంశాలన్నీ కూడా ఇప్పుడు మనము డిస్కస్ చేస్తాం. సో ఇందులో అన్నీ దాదాపు కంప్లీట్ చేసుకున్నాం, కానీ ఎక్కడైనా డేటా అప్డేట్ అవుతుంటే వాటిని మాత్రం చూస్తాం. దీనికి సంబంధించి నేను అఫీషియల్గా తీసుకున్న డేటా కూడా మీకు చూపిస్తాను. ఇది మన క్లాసెస్, అవి మీరు చూసుకుంటారు, పాత క్లాసెస్ అన్నీ అగ్రికల్చర్. ఇక్కడ అగ్రికల్చర్లో ల్యాండ్ హోల్డింగ్స్ కూడా ఉన్నాయి. పెద్ద డేటా ఏమీ చేంజ్ కాలే. ల్యాండ్ హోల్డింగ్స్ ఒకవేళ చదవలేదన్న ఫీలింగ్ ఉంటే మీరు ఎవరైనా అవన్నీ చదువుకోవచ్చు. ఇక్కడ ల్యాండ్ హోల్డింగ్స్ కానీ అవన్నీ, అందుకే నేను ఏవి తీయలేదు. ఆ క్లాసెస్ అన్నీ కూడా అంతే ఉంచాను. దాదాపు 5 సంవత్సరాల నుంచి ఒక్క బ్యాచ్ రన్ అవుతూ వస్తుంది మనకు.
సరేగా ఈ ఫారెస్ట్ డేటా కానీ ఇవన్నీ కూడా ఉన్నాయి. మళ్ళీ ఒకసారి వాటిని కూడా చూస్తాం. ఇది అగ్రికల్చర్, పొలంబడి, ఆర్బీకే, మెగా సీడ్ పార్క్, ఇవన్నీ హార్టికల్చర్, ఇవంతా పశు సంపద, యానిమల్ హస్బెండరీ. సో కోఆపరేటివ్స్ ఇవన్నీ కూడా ఇచ్చాను, ఒకసారి చూడండి. ఇది మన సిలబస్. ఇక్కడ ఇది డైరెక్టరేట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్. నేను ఇక్కడ నుంచి ఈ అగ్రికల్చర్ స్టాటిస్టికల్ డేటా తీసుకున్నా. మీరు ఓపెన్ చేసినా కానీ వస్తుంది. ఇది నాకు నీకు అని ఉండదు. గవర్నమెంట్ డైరెక్టరేట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఇక్కడ నుంచి మనం కొన్నిసార్లు డేటా తీసుకొని యూజ్ చేసుకుంటూ ఉంటాం. అందులో ఇక్కడ మీకు అగ్రికల్చర్ స్టాటిస్టిక్స్ అట్ ఏ గ్లాన్స్ అని కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేయండి. నీకు ఏ సంవత్సరంది కావాలని అడుగుతాడు. ఇదిగో ఇది రీసెంట్ది. దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే నీకు ఈ విధంగా డేటా అంతా కూడా రావటం జరుగుతుంది. ఇక నీ ఓపిక మొత్తం 196 పేజెస్ ఉన్నాయి. ఇక నీకు ఎంత ఓపిక ఉంటే అంత చదువుకుంటూ వెళ్ళిపో. ఇక మ్యాక్సిమము ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మొత్తం కూడా కవర్ చేయటం జరిగింది. ఇవంతా కూడా వరేంటి, గోధుమ ఏంటి, ఇవన్నీ కూడా పాడి, జోవర్, ఈ విధంగా వస్తూ ఉంటుంది. నువ్వు చదువుతున్నా కొద్దీ నీ ఓపిక ఎంత చదివితే అంత చదువుకో. నీకు జిల్లాల వారికి కావాలా, పద్ధతి కావాలా, కొత్తది కావాలా, టమాటాలు ఏంటి, పసుపు ఏంటి, 2019లో ఏంటి, 20లో ఏంటి, 23లో ఏంటి, ప్రొడక్షన్ ఏంటి, ప్రొడక్టివిటీ ఏంటి, ఏరియా ఏంటి, అన్నీ నీ ఇష్టం. ఇక నీకు ఎంత కావాలో అంత చదువుకోవచ్చు. అంత జిల్లాలు. ఇంకా మనం 50 పేజీ దగ్గరే ఉన్నాం. ఇంకా చదువుకో. ఇంకా 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 ఓపిక, నీ ఓపిక. అగ్రికల్చర్ నుంచి మనకు మొత్తం మీద ఎన్ని మార్కులు వస్తాయి, దానికి తగ్గట్టు నువ్వు ఎంత చదువుతావు ఏంటి, అక్కడ చదివింది బయటికి అవుట్పుట్ కూడా తీయాలి కదా. నీకు జిల్లాల వారికి కావాలంటే జిల్లాల వారీగా, ఏరియా వైజ్, జిల్లాలో ఏరియా వైజ్ కావాలంటే ఏరియా వైజ్గా, జిల్లాలో ప్రొడక్షన్ కావాలంటే ప్రొడక్షన్, జిల్లాలో ప్రొడక్టివిటీ కావాలంటే ప్రొడక్టివిటీ. రెడ్ గ్రామ్ అంటే ఇదేంటది, ఇది ప్రిన్సిపల్ క్రాప్స్, గ్రీన్ గ్రాము, పెసలు. ఇదండి ఈ డేటా ఒకటి యూజ్ చేశాను. ఎంతవరకు రిక్వైర్డో అంతవరకు. నీకు ఇంకా ఆనందం వేస్తే చదువుకో. ఇగో ఇది దాంతోపాటు దీన్ని కూడా చదువుకోవాలి. ఇక్కడ మనకు సోషల్ ఎకనామిక్ సర్వే. ఈ సర్వేలో మొత్తం 421 పేజెస్ ఉన్నాయి. అందులో 55 పేజ్ అన్నది అగ్రికల్చర్ రిలేటెడ్. ఈ అగ్రికల్చర్ రిలేటెడ్గా ఇక్కడ కొంత డేటా ఉంటుంది. దాన్ని కూడా నేను కలెక్ట్ చేసి ఇస్తున్నాను. అని సింప్లిఫై చేసి నువ్వు ఎంతవరకు చదవగలుగుతావు, ఎంతవరకు ఎగ్జామ్లో చేయగలుగుతావు అని అందరినీ దృష్టిలో పెట్టుకొని నేను ఇస్తున్నాను. దాన్ని వర్క్ చేయండి. సరే, ఇప్పుడు మనం క్లాస్ డిస్కషన్లోకి వెళ్దాం. నేను సోర్స్ ఎక్కడి నుంచి తీసుకున్నాను ఏంటి అనేది మొత్తం నీకు డీటెయిల్గా చెప్పాను. సో గతంలో క్లాసెస్ కూడా అవి ఇవ్వటం జరిగింది. వాటిని చూసి ఇక్కడికి రా. నేను ఇక్కడ సీడ్ విలేజ్ ప్రోగ్రామ్ ఉందనుకోండి, నేను ఈ లేటెస్ట్ సర్వేలోది మాత్రము క్యాచ్ చేసుకుని వెళ్ళిపోతాం. మళ్ళీ సీడ్ విలేజ్ ప్రోగ్రామ్ 2004-05 నుంచి ప్రారంభం, రబీలో ప్రారంభం, సైజు 10 హెక్టార్లు ఉంటుంది, ఫార్మర్ సైజు ఇంత, ఫండింగ్ ఇంత, మళ్ళీ ఇది చెప్పుకుంటూ పోతే అదే అయిపోతుంది తప్పితే ముందుకెళ్దాం. ఆల్రెడీ క్లాస్ ఉంది, నువ్వు ప్రశాంతంగా చూసుకో ఇవన్నీ కూడా. ఇప్పుడు బ్రీఫ్గా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో లేటెస్ట్ అప్డేట్స్ని చూసుకుంటూ వెళ్దాం. సో ఇక్కడ క్రాప్ ప్యాటర్న్ స్ట్రాటజీస్, స్కీమ్స్ అండ్ ప్రోగ్రామ్స్ అని అడగటం జరిగింది. ఇక్కడ క్రాప్ ప్యాటర్న్ అంటే ఏంటో కూడా ఇచ్చాడు. సింపుల్, ఒక భౌగోళిక ప్రాంతంలో సాధారణంగా 1 సంవత్సర కాలం తీసుకుంటాం, యూజువల్లీ 1 ఇయర్. సో మనం పండించే పంటలు, వరి పండిస్తున్నామా, గోధుమ పండిస్తున్నామా, సజ్జలు పండిస్తున్నామా, రాగులు పండిస్తున్నామా,
వరి ప్లస్ సజ్జలు కలిపి పండిస్తున్నామా, వరి ప్లస్ సజ్జలు ప్లస్ రాగులు ప్లస్ అరటి ప్లస్ మామిడి ఇవన్నీ కలిపి పండిస్తున్నామా, ఈ విధంగా ఒక యూనిట్ ల్యాండ్ని నువ్వు పంటల కోసం ఏ విధంగా ఉపయోగిస్తున్నావో అది ప్యాటర్న్ అనేది తెలియజేస్తుంది. ఉదాహరణ, ఆంధ్రప్రదేశ్ మొత్తం భౌగోళిక ప్రాంతం అన్నది 162 lakh హెక్టార్. ఇందులో నికరంగా సాగయ్యేది 49 లక్షల హెక్టార్లు, బంజరు భూమి 13 లక్షల హెక్టార్లు ఉన్నది. సో నికరంగా ఈ సాగులో నువ్వు ఖరీఫ్ పంటలు ఏం వేసుకుంటున్నావు, రబీ పంటలు ఏం వేస్తున్నావు, ఆ నమూనా ఏ విధంగా ఉంది అని తెలుసుకోవటమే మన క్రాప్ ప్యాటర్న్. వాటితో పాటు బంజరు భూమి కూడా ఇంత ఉంది, ఈ బంజరు భూమిలో కూడా నువ్వు రాగులు, సజ్జలు, కొర్రలు ఇట్లాంటివి వేసుకొని ఇంకా ఏమన్నా డెవలప్ చేయొచ్చా అని ఆలోచించే విధానమే ఈ క్రాప్ ప్యాటర్న్. సో క్రాప్ ప్యాటర్న్ సాధారణంగా ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ జియోగ్రఫికల్ ఇష్యూస్, సోషో ఎకనామిక్ ఇష్యూస్, భౌగోళిక అంశాలు, అక్కడ ఉండే నేల స్వభావం ఏంటి, అక్కడ ఉండే శీతోష్ణ స్థితి పరిస్థితులు ఏంటి, అక్కడ ఉండే నీటిపారుదల సౌకర్యాలు ఏంటి, అక్కడ ఉండే ఇతర అంశాలు ఏంటి అనే అంశం మీద అక్కడ క్రాప్ ప్యాటర్న్ అనేది ఉంటుంటుంది. రాజస్థాన్ ఎడారిలోకి పోయి అక్కడ వరి అనేది మనం వేయలేము. వరి వేయాలి అంటే అక్కడ నీటిపారుదల సౌకర్యాలు సక్రమంగా ఉండాలి. సో అక్కడ రాజస్థాన్లో ఏం పంటలు పండుతాయో ఆ పంటలు అక్కడ మనం వేసుకోవటానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా నీటిపారుదల సౌకర్యాలు కానీ, అక్కడ ఉండే నేల స్వభావం, ఎర్ర నేలల్లో ఏం పండుతుంది, నల్లరేగడి నేలల్లో ఏం పండుతుంది, ఈ విధంగా డిఫరెంట్ సాయిల్ స్ట్రక్చర్, దానికి అనుగుణంగా నీటిపారుదల సౌకర్యాలు, శీతోష్ణ స్థితి, టెంపరేచర్ దీనికి యావరేజ్ 23 degrees ఉండాలి. నువ్వు ఈ టెంపరేచర్ లేకుండా హిమాలయాల దగ్గరికి వెళ్ళి అక్కడ -15 degrees సెంటీగ్రేడ్ ఉంటే అక్కడికి పోయి నేను వరి పండిస్తానంటే కష్టమవుతుంది. సో టెంపరేచర్ ఇవన్నీ కూడా భౌగోళిక అంశాలు ప్రధానం అవుతూ ఉంటాయి. వీటితో పాటు భౌగోళిక అంశాలన్నీ కూడా మనకు అనుగుణంగానే ఉన్నాయి అనుకుందాం. ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ ఉండే ఒక రైతు వరి పండించుకుందాం అనుకున్నాడు. మంచి నేల స్వభావం అనుకూలిస్తుంది, శీతోష్ణ స్థితి అనుకూలిస్తుంది, నీటిపారుదల అనుకూలిస్తుంది, ఇతర అంశాలు అనుకూలిస్తున్నాయి భౌగోళికంగా. ఇప్పుడు సామాజికంగా ఏమేమి, ఆర్థికంగా ఏమేమి అంశాలు, ఇక్కడ రైతు యొక్క ఆర్థిక పరిస్థితి. రైతు ఉన్నాడు, ల్యాండ్ ఉన్నది 1 ఎకరం, ఇక ఇవన్నీ భౌగోళిక అంశాలన్నీ కూడా ఉన్నాయి. వరి పంట వేద్దాం అనుకున్నాడు. సో రైతుకి ఆర్థిక పరిస్థితి అన్నది అనుకూలించట్లే, డబ్బు లేవు, లేకపోతే ఇంకోటి సమస్య ఏర్పడుతుంది. ఈ సామాజిక అంశాలను బట్టి కూడా మన క్రాప్ ప్యాటర్న్ ఉంటుంది. వరి వేయలేడు, వరి అయినప్పుడు ఏం చేస్తాడు, ఏదో ఒక చెట్లు పెంచలేనా అనుకొని పెంచుకుంటాడు. క్రాప్ యాక్చువల్గా వేయాల్సిన దాన్ని వదిలేసి వేరేది వెళ్ళిపోవటం జరుగుతూ వస్తుంది. అక్కడ అలవాటుగా పండించే పంటలు, సో ఇది కూడా ఒక ప్రధాన కారణం. దాంతోపాటు ప్రభుత్వ సహకారం అన్నది ఇక్కడ కీలకంగా ఉంటుంది ఈ సామాజిక ఆర్థిక అంశాల్లో. రైతు ఇగో నువ్వు వరేస్తున్నావా, ఇగో చేంజ్, మార్పు చెయ్యి, ఇంకో ప్యాటర్న్లోకి వెళ్ళు, ఈ విధంగా దానికి కావాల్సిన ఇన్పుట్స్ అవన్నీ ఇవ్వటం అన్నది ప్రభుత్వ సహకారం. ఈ క్రాప్ ప్యాటర్న్ అన్నది పంట నమూనా ఒకటి భౌగోళిక మరియు సామాజిక ఆర్థిక అంశాల మీద ఆధారపడి ఉంటుంది. సో ఇక రైతు అక్కడ అలవాట్లు ఇవన్నీ పక్కన పెడితే ప్రభుత్వ సహకారం అన్నది మనం సర్వే పాయింట్ ఆఫ్ వ్యూలో అబ్జర్వ్ చేస్తాం. ఇక్కడ ప్రభుత్వ సహకారం అన్నది పంటకి ఇస్తున్నాడా, రైతుకి ఇస్తున్నాడా సహకారము అంటే పంటని బట్టి మనము రైతుని బట్టి ఏ విధంగా ఉన్నదో ఆలోచన చేయాలి. పంటకేమి ఇస్తున్నాడండి ప్రభుత్వము అంటే కొన్ని సంస్థలు, అగ్రికల్చర్ యూనివర్సిటీస్ వాటి ద్వారా, లేకపోతే సాయిల్ హెల్త్ ల్యాబ్స్ వీటి ద్వారా, సంస్థల ద్వారా పంటలకి సహకారం. సో కొత్త వంగడాలు, బీటీ కాటన్ అని కానీ ఇట్లాంటివి కొత్త వంగడాల్ని సృష్టించటము, లేదా ఇంకోటి ఏమన్నా ఎక్కువ ఈల్డ్ వచ్చే పంటల్ని సృష్టించటము, ఈ విధంగా వాటి వలన కూడా మన క్రాప్ చేంజ్ అన్నది ప్యాటర్న్ చేంజ్ అవుతుంది. నెక్స్ట్ ఈ సాయిల్ టెస్ట్లు చేసి, బాబు ఇక్కడ వరేస్తున్నావా, ఇది వరి సెట్ కాదమ్మా, ఇక్కడ నువ్వు రాగులు వేస్తే మంచిగా వస్తుందని ఆ విధంగా అక్కడ మార్పులు చేయించటము, మంచి విత్తనాలు ఇవన్నీ కూడా అందించటము, మంచి ఎరువులు అందించటం, పురుగుల మందు ఇవన్నీ కూడా ఒక పంటకి కావాల్సిన అన్ని రకాల ఇన్పుట్స్ అన్ని అందించటము ఇక్కడ ప్రభుత్వము కార్యక్రమాల ద్వారా చేస్తూ ఉంటుంది. అదేవిధంగా మరి రైతుకి ఏం చేస్తుంది, ఫస్ట్ రైతుకి కావాల్సింది డబ్బు, ఆర్థికము, అందుకని పిఎం కిసాన్ అని రైతు భరోసా అని తీసుకొని వస్తుంది. దాంతోపాటు రైతుకి చైతన్యం కావాలి. చైతన్యం అంటే రైతుకి తెలవనంత గొప్ప ప్రభుత్వాలకి తెలుసా అంటే అట్లాంటిది కాదు. ఇక్కడ రైతు చాలా పరిజ్ఞానం ఉన్నవాడు,
వ్యవసాయ శాస్త్రవేత్త కన్నా కూడా మన దేశ రైతులు, మన రాష్ట్ర రైతుల దగ్గర చైతన్యం ఉన్నది. కాకపోతే మారుతున్న కండిషన్స్కి అనుగుణంగా మన దగ్గర ఇంకా అప్డేటెడ్ టెక్నాలజీ తోటి పొలం బడి ఇట్లాంటి కార్యక్రమాలు నిర్వహించి రైతుల్ని చైతన్యపరచాలి. నెక్స్ట్, సరైన సమయంలో ఇన్పుట్స్ని రైతుకి అందించాలి. ఇవన్నీ ఇన్పుట్స్ ఉన్నాయి, రైతు దగ్గరికి వెళ్ళాలి.